హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపదని. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు భూమిని ఎలా కాపాడుకోవడం, అదేవిధంగా భూమిలో ఉన్న మిత్ర పురుగులు, మిత్ర కీటకాలు మనకు ఏవైతే మేలు చేసేటివి ఉన్నాయో అవిని మనం సమూలంగా నాశనం చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా ఏ తప్పు చేస్తే అవి మనకు భూమికి అనేది దూరం కావడం జరుగుతుంది. అదేవిధంగా భూమి సారం పెంచుకోవడం ఎలాగా, మనం న్యాచురల్గా ఏదైతే పచ్చిరొట్ట ఎరువులు ఇంతకుముందు వేసి అట్లా కల్టివేట్ చేయడం వల్ల ఇంతవరకు అప్పుడు మనకు భూమికి భూసారం పెరిగేది, అదేవిధంగా పెంట తోలడం జరిగేది. ఇవన్నీ పూర్తిగా మనం ఆపడం జరిగింది. తద్వారా భూసారం అనేది క్రమేపీ తగ్గిపోవడం జరుగుతుంది. ఈరోజు మనం వేసిన పంట ద్వారానే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ క్రాప్ అయితే వేసామో దాన్ని మనం పూర్తిగా తీసేసి కాల్చివేయడం జరుగుతుంది. అట్లా కాల్చివేయకుండా మనం భూమిలోనే దున్నినట్టయితే దానికి సేంద్రియ ఎరువులు ఎక్కడ పనిచేసే విధానం మీకు నేను చెప్పడం జరుగుద్ది. దీన్ని పూర్తిగా వీడియో రూపంలో, కంటెంట్ రూపంలో నేను తెలియజేయడం జరిగింది. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తోటి రైతులకు మాత్రం కంపల్సరీ షేర్ చేయండి, వారికి కూడా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఇది లాస్ట్ ఇయర్ మిర్చి వేసిన చేను. మన సజెషన్ మేరకు మిత్రుడు ఇక్కడ మొత్తం రోటావేటర్ కొట్టేయడం జరిగింది. ఇదంతా కూడా ఎండిపోయింది. మొత్తం కూడా భూమిలో మనం కల్టివేటర్ వేసుకున్నప్పుడు మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే సేంద్రియ ఎరువు కింద మనం కృత్రిమంగా మనం ఏదో సృష్టించినట్టు ఇప్పుడు పచ్చిరొట్ట ఎరువుతోటి సమానం ఇది. లాస్ట్ ఇయర్ పంట కాబట్టి ఇదంతా కూడా డీకంపోస్ట్ అయ్యి మొత్తం భూమికి బలం చేకూరే అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క రైతు కూడా చేయండి. దీనివల్ల నష్టాలు కూడా వస్తాయి, నేను చెప్తా. అది కూడా ఇది ఏంటంటే బూజు వచ్చినప్పుడు, ఇది భూమిలో దున్నినప్పుడు కొద్దిగా బూజు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా మందు చెప్తా, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మనం పూర్తిగా పంట తీసి కాల్చివేయడం వల్ల ఎప్పుడు ఒకే పంట మిర్చి కానీ, వరి కానీ, పత్తి కానీ ఏదైనా ఒకే రకమైన పంట వేయడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మధాతు లోపాలు రావడం జరుగుద్ది. తద్వారా మనకేంటంటే వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువ భూమి నుంచి మొక్కకు లభించదు. తద్వారా మనకు దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇంతగానో అధిక మొత్తంలో మనం వాడకపోయేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క రైతు కూడా మెయిన్ రసాయనిక ఎరువులకే మొగ్గు చూపడం జరుగుతుంది. సేంద్రియ ఎరువు కానీ, ఆర్గానిక్ మందులు కానీ అసలు ఎటువంటి స్ప్రే చేయడం లేదు. స్ప్రే చేసినా కానీ అంత ఎఫెక్ట్ చూపించట్లేదు. ఎందుకంటే రసాయనాలకు మనం ఎప్పుడైతే పోయినామో అవి వేస్తేనే కానీ పండని సిచ్యువేషన్కు రావడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే పంట మార్పిడి అనేది ఖచ్చితంగా అవసరం. ఒకవేళ పంట మార్పిడి చేసుకొని రైతులు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్లో జీలుకు కానీ, జనుము కానీ, పిల్లి పెసర కానీ ఇలాంటివి వేసుకోండి. అవి కూడా లేని రైతులు ఏంటంటే ఖచ్చితంగా పంటని తీసేసి కాల్చకుండా ఇట్లా రోటావేటర్ వేసుకుని మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది మనకు సేంద్రియ ఎరువు కింద మొత్తం కర్బన శాతం అనేది భూమిలో ఇట్లనేది మొత్తం డీకంపోస్ట్ కావడం జరుగుద్ది. ఇదంతా కూడా మట్టిలో కలిసి మనకు ఎరువు లెక్కన మారి వర్షం పడంగానే డీకంపోస్ట్ అవుద్ది. ఒకవేళ కానీ అనుకున్నప్పుడు మనకు మార్కెట్లో మనకు ఇది కుల్లదా అని అనుకున్నప్పుడు వేస్ట్ డీకంపోస్ట్ అని దొరుకుతుంది. దాన్ని మనం వాటర్లో కలిపి స్ప్రే చేసినప్పుడు మొత్తంగా పూర్తిగా కూడా భూమిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. వరి పొలాలు కూడా దయచేసి వరికి కొయ్యకాలకు కానీ, మనం వరి కోసినాక ఎంబటే గడ్డికి కానీ నిప్పు పెట్టకండి. నిప్పు పెట్టడం వల్ల పశువులకు మేత లేకుండా పోతుంది. ఇంకో విధంగా ఏంటంటే భూమికి నేను ముందుగా చెప్పినట్టు భూమికి ఏదైతే మిత్ర పురుగులు, మిత్ర కీటకాలు ఏవైతే ఉన్నాయో మనకు మేలు చేసేవి ఏవైతే ఉన్నాయో మొత్తం చనిపోవడం జరుగుతుంది. తద్వారా మనకు గణనీయంగా దిగుబడులు అనేది తగ్గడం జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం వాడే మందులు, మనం వాడేటి ఇవన్నీ కూడా పురుగు మందులు కానీ, పెస్టిసైడ్ కానీ మొత్తం కూడా మనకు రోగాల రూపంలో మనకు రావడం జరుగుతుంది. క్యాన్సర్లు కానీ, బీపీలు కానీ, షుగర్లు కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే భూమిని కాపాడుకుంటామో అది కూడా మనకు నాణ్యమైన దిగుబడులు రావడంతో పాటు మనకు ఆరోగ్యమైనంత పంట వచ్చినప్పుడే మనం దానికి అది తిన్నా కానీ మనకేం అవ్వదు. అట్లా కాకుండా మనం ఎప్పుడు ఎక్కువ రసాయనాలకు పోయినప్పుడు అవి ఏంటంటే భూమిలో ఇమిడిపోయి ఒక్కొక్క మందు చూసుకుంటే ఒక 2-3 సంవత్సరాలు భూమిలో నిల్వలు ఉండడం జరుగుద్ది. అది ఇక్కడ చూసుకుంటే భాస్వరం, డిఏపి కానీ, ఇన్ కేసు యూరియా కానీ ఇదంతా కూడా భూమిలో పేరుకుపోద్ది. ఇట్లాంటి మనం ఇట్లా చేసుకున్నప్పుడు సేంద్రియ ఎరువులు ఇట్లా దంటు కానీ, పచ్చిరొట్లు కానీ వేసుకున్నప్పుడు ఏంటంటే భూమిలో దున్నినప్పుడు అదంతా కూడా ఈ సేంద్రియ ఎరువు కింద మారి అదంతా కూడా భూమి అంతా సమానంగా లాక్కొని మొక్కకు అందే అవకాశం ఉంటుంది. ఎక్కడ వేసిన మందు అక్కడే ఉంటుందండి. మన కంటికి కనపడకుండా మందు అనేది ఉంటుంది.
ఈ సంవత్సరం వేసింది ఈ సంవత్సరం తీసుకుంటుందేమో అయిపోద్దేమో అనుకుంటారు, కానీ అట్లా అసలు ఏముండదు. ఎక్కువ నిల్వలు ఉండిపోవడం అవుతుంది. నిల్వలు ఉండిపోవడం వల్ల భూమి అనేది సారం కోల్పోయి సౌడు తేలడం కానీ మొత్తం దెబ్బతినడం అవుతుంది. పంట మార్పిడిని ఖచ్చితంగా అవసరం. పంట మార్పిడి చేసుకొని రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పచ్చి రొట్ట కానీ జీలుగు కానీ ఏదైనా పెంచుకొని భూమిలో కలిదున్నట్టు ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. వరి పొలాల మీద కూడా నేను నెక్స్ట్ వీడియోలు చేయడం జరుగుతుంది. కాలబెట్టడం వల్ల ఏం నష్టాలు జరుగుతాయి ఏందనే దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది. ఇంకోటి అట్లా కాలబెట్టడం వల్ల కూడా మనకు నష్టం జరగడంతో పాటు పశువులకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంత ఇబ్బందికరంగానే ఉంటుంది. వాతావరణ పొల్యూషన్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే రోడ్డు పక్కన నిప్పులు పెట్టడం వల్ల ఏంటంటే ఆ పొగకు పోయే వెహికల్ కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. నేను కూడా పర్టికులర్గా చూడడం జరిగింది మొన్న. ఇట్లాంటివి కాకుండా రైతులు కొద్దిగా అవగాహన తెచ్చుకొని పంటలన్నీ భూమిలో దున్నుకున్నట్టయితే వేస్ట్ దంటు కానీ ఏదన్నా కానీ భూమిలో దున్నినట్టయితే ఖచ్చితంగా మీకు ఎరువు రూపంలో ఉపయోగపడి భూమికి భూసారం పెరుగుద్ది. భూమిలో కర్బన శాతం పెరిగినప్పుడు వేస్ట్ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో మొత్తం కూడా అది భూమి అనేది గ్రహించుకొని మొక్కకు తర్వాత వేసే పంటకు అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మన వీడియోలో కనుక లోపాలు కనుక ఏమైనా ఉంటే వీడియో కింద కామెంట్లో మీరు తెలియజేయండి. దాన్ని సరి చేసుకొని బెటర్ వీడియో మీకు నేను ముందుకు తీసుకురావడం జరుగుద్ది. ఇక్కడ నుంచి అడపదడప మన వీడియోలు అనేది రావడం జరుగుతుంది. లాంగ్ టైం గ్యాప్ తర్వాత ఈరోజు మన వీడియో చేయడం జరిగింది. ఇక నుంచి మనం అడపదడప వీడియోలు చేద్దాం. సీడ్ గురించి కూడా చెప్పుకుందాం. ప్రతి దాని గురించి కూడా వరి పొలాలు కానీ అగైన్ మునుపు ఎట్లా చెప్పానో అదేవిధంగా ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి రైతులకు అందరికీ కూడా నాకు తోచినంతలో నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను చెప్పాలనుకున్నది కూడా. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.